నమస్కారం. ఈరోజు మనం భారతీయ తత్వశాస్త్ర గతిని మార్చేసిన ఇద్దరు అసాధారణ వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. వారే రామకృష్ణ పరమహంస మరియు వారి ప్రియ శిష్యుడు స్వామి వివేకానంద. ఈ మూలపత్రాల విశ్లేషణలో ఒక గురు శిష్యుల బంధం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో మనం చాలా వివరంగా ప్రతి లైన్ చదువుతూ నేర్చుకుందాం. సరేనా? ఇక మొదలుపెడదాం. ఈరోజు మన ప్రయాణం 3 ప్రధాన దశల్లో సాగుతుంది. ముందుగా ఇద్దరు గొప్ప భారతీయ తత్వవేత్తల గురించి, ఆ తర్వాత చారిత్రాత్మక 1893 పార్లమెంట్ గురించి, చివరిగా వారి సాహిత్యం, శాశ్వత వారసత్వం గురించి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మనం మాట్లాడుకోబోయే ప్రతి చిన్న పాయింట్ ఈ చారిత్రక ఆధారాల నుండి తీసుకున్నదే. మనం అధ్యయనం చేయబోయే ఈ 2 మూలపత్రాలే మన నేటి తరగతికి ఆధారం. కాబట్టి ఎక్కడా ఏ అంశాన్ని వదలకుండా ఈ పత్రాల్లో ఏముందో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. మొదటి విభాగం ఇద్దరు గొప్ప భారతీయ తత్వవేత్తలు, వారి మూలాలు. అసలు ఈ గురు శిష్యుల కలయిక ఎలా జరిగిందో చూద్దాం. చరిత్రలోకి వెళ్లేటప్పుడు ముందుగా వాళ్ల పేర్ల గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మనం ఎంతో భక్తితో స్మరించుకునే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద అనేవి వారి అసలు పేర్లు కావు సుమా. వారి జన్మనామాలు చూస్తే గదాధర, ఇంకా నరేంద్రనాథ్ దత్త. అంత సాధారణ పేర్లతో పుట్టినవాళ్లు ప్రపంచం కీర్తించే మహాత్ములుగా ఎలా ఎదిగారో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరం కదా. మన మొదటి మూలపత్రం రామకృష్ణ పరమహంసగారి జీవితంతో మొదలవుతోంది. చూడండి, ఆయన 1833లో పశ్చిమ బెంగాల్లో జన్మించారు. మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఆయన అసలు పేరు గదాధర. వృత్తిరీత్యా ఆయనొక అర్చకుడిగా మారి దక్షిణేశ్వరంలో స్థిరపడ్డారు. కేవలం ఒక పూజారిగా జీవితం మొదలుపెట్టి వేలాది మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి ఆయన ఎలా ఎదిగారో అర్థం చేసుకోవడానికి ఈ ప్రాథమిక వివరాలు మనకు చాలా అవసరం. సరిగ్గా అక్కడ్నుంచి ఓ 30 ఏళ్లు ముందుకు వెళ్దాం. కాలెండర్లో సంవత్సరం 1863. కలకత్తా నగరంలో నరేంద్రనాథ్ దత్త అంటే మన స్వామి వివేకానంద జన్మించారు. గురువుగారికి, శిష్యుడికి మధ్య ఉన్న ఈ 30 ఏళ్ల అంతరాన్ని మనమిక్కడ స్పష్టంగా నోట్ చేసుకోవాలి. ఇక 1882వ సంవత్సరం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే అదే ఏడాది నరేంద్రుడు దక్షిణేశ్వర్ వెళ్లి మొదటిసారిగా రామకృష్ణ పరమహంసను కలిశారు. ఈ పత్రంలో స్పష్టంగా రాసి ఉన్నట్లు ఆ తర్వాత ఆయనే రామకృష్ణుల వారి అత్యంత ముఖ్యమైన శిష్యుడిగా మారారు. అక్షరాల ఒక మహాయజ్ఞానికి పునాది పడిందిక్కడే. ఇప్పుడు రెండవ విభాగంలోకి అడుగు పెడదాం. చారిత్రాత్మక 1893 పార్లమెంట్, తూర్పు పడమర దేశాల మధ్య అసలు అనుసంధానం ఎలా జరిగిందో చూద్దాం. మన ఆధారపత్రంలోని ఈ లైన్స్ కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇది కేవలం వివేకానందుడి జీవితంలోనే కాదు, మన దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. 1893లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన అఖిల ప్రపంచ మత సమ్మేళనం, అదే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్, దానికాయన హాజరయ్యారు. అది కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక దేశపు సాంస్కృతిక రాయబారమని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ సదస్సులో ఆయన పాత్రేంటి? ఆ ప్రశ్నకు మన పత్రంలోనే అద్భుతమైన సమాధానముంది. ఆ భారీ ప్రపంచ వేదిక మీద స్వామి వివేకానంద 2 ప్రధానమైన అంశాలకు అధికారికంగా ప్రాతినిధ్యం వహించారు. ఒకటి హిందూ మతం, మరొకటి మన భారతదేశం. అంటే మన ప్రాచీన సంస్కృతిని ప్రపంచ మేధావులందరి ముందు నిలబెట్టే బాధ్యతను ఆయన తీసుకున్నారన్నమాట. ఆయన ప్రసంగం సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో తెలుసా? సెప్టెంబర్ 11, 1893న ఆయన తన మొదటి ప్రసంగం ముగించగానే అప్పటి ప్రముఖ అమెరికన్ పత్రిక న్యూయార్క్ హెరాల్డ్ ఏమని రాసిందో ఇక్కడ చూడండి. ఈ పార్లమెంట్లో వివేకానందుడే అత్యుత్తమ వ్యక్తి అని ప్రకటించింది. ఒక పాశ్చాత్య పత్రిక నుంచి ఇలాంటి ప్రశంస రావడం నిజంగా ఆయన అపారమైన జ్ఞానానికి నిదర్శనం, అవును కదా? ఇంతకీ ఆయనక్కడ ఏం బోధించారు? ఈ పత్రం వివరిస్తున్నట్లుగా వివేకానంద వేదాంత తత్వశాస్త్రం ద్వారా బాగా ప్రభావితులయ్యారు. ఆయన ప్రాక్టికల్ వేదాంత అంటే ఆచరణాత్మక వేదాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. దీన్ని కేవలం థీరీలా కాకుండా నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆయన నేర్పించారు. అంతేకాదు, భారతీయ వేదాంతాన్ని, యోగా తత్వశాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు అధికారికంగా పరిచయం చేసింది ఆయనే అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక మన చివరి 3వ విభాగం సాహిత్యం మరియు శాశ్వత వారసత్వం. ఈ గొప్ప తత్వశాస్త్రం ఎలా క్రోడీకరించబడిందో ఇందులో తెలుసుకుందాం.
మళ్ళీ మనం మొదటి పత్రం వైపు చూస్తే స్వామి వివేకానంద తన జీవిత లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. తన గురువైన రామకృష్ణుల వారి బోధనలను దశదిశలా వ్యాపింపజేయడమే ఆయన ప్రధాన ఆశయం. ఆ ఆదర్శాలను బతికించడానికి ఒక శాశ్వత సంస్థను నిర్మించాలని ఆయన బలంగా సంకల్పించారు. ఆ సంకల్పం నుంచే 1897లో ఒక అద్భుతం జరిగింది. కలకత్తా సమీపంలోని బేలూర్ మఠంలో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ సంస్థ కేవలం గురువుగారి బోధనలను ప్రచారం చేయడమే కాదు, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సేవా కార్యక్రమాలకొక కేంద్రబిందువుగా నిలుస్తోందని మనమిక్కడ గమనించాలి. ఒక గొప్ప ఆలోచన ఒక సంస్థగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఒక మహాత్ముడి వారసత్వం కేవలం సంస్థల ద్వారానే కాదు, ఆయన రాసిన అక్షరాల ద్వారా కూడా బతుకుతుంది. ఇప్పుడు మన రెండో మూలపత్రాన్ని పరిశీలిస్తే స్వామి వివేకానంద మనకందించిన అమూల్యమైన సాహిత్య సంపద గురించి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన స్వయంగా రచించిన 3 ప్రధాన పుస్తకాల పేర్లు ఈ పత్రంలో ఉన్నాయి. ఇవి మీరంతా తప్పకుండా నోట్ చేసుకోండి. అవి జ్ఞానయోగ, కర్మయోగ మరియు రాజయోగ. మనిషి పరమాత్మను చేరుకోవడానికున్న వివిధ మార్గాలను ఈ పుస్తకాలు చాలా లోతుగా విశ్లేషిస్తాయి. అయితే ఈ జ్ఞానయోగ పుస్తకం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇక్కడుంది. ఈ పుస్తకాన్ని ఆయన ఏదో ఒక గదిలో కూర్చుని రాయలేదు. ప్రధానంగా న్యూయార్క్, లండన్ నగరాల్లోని పాశ్చాత్యులను ఉద్దేశించి ఆయన ఇచ్చిన పవర్ఫుల్ ఉపన్యాసాల కలయికే ఈ జ్ఞానయోగ. ఆయన మాటలు అక్షరాలుగా మారి ఎలా పదిలపరచబడ్డాయో చూశారు కదా. ఈ సాహిత్య విశ్లేషణను ముగించే ముందు మనం ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన మరో అద్భుతమైన రచన ఉంది. స్వామి వివేకానంద తన మాతృభాష అయిన బెంగాలీలో వర్తమాన్ భారత్ అనే పుస్తకాన్ని రచించారు. ఇది మార్చ్ 1899లో మొదటిసారిగా ప్రచురించబడింది. ఆనాటి సమాజానికి, అలాగే మనలాంటి రాబోయే తరాలకు ఇదొక గొప్ప బహుమతి అని చెప్పాలి. సరే, ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి ఆర్డర్లో రివైజ్ చేద్దాం. ఈ టైంలైన్ చూడండి. 1833లో రామకృష్ణ జననం, 1863లో వివేకానంద జననం, ఆ తర్వాత 1882లో దక్షిణేశ్వర్లో వాళ్ళిద్దరి చారిత్రక కలయిక, ఇక 1893 చికాగో పార్లమెంట్లో ప్రసంగం, 1897లో మిషన్ స్థాపన, చివరగా 1899లో వర్తమాన్ భారత్ ప్రచురణ. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో పుట్టిన జ్ఞానం కేవలం కొన్ని దశాబ్దాల్లోనే గ్లోబల్ లెగసీగా ఎలా మారిపోయిందో ఈ పత్రాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి కదా. ఈ తరగతి ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచుతాను. 1890ల నాటి ఆ తూర్పు తత్వశాస్త్రాలు నేటికీ మన ఆధునిక ఆధ్యాత్మిక ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. శతాబ్దాల క్రితం జరిగిన ఈ అద్భుతమైన జ్ఞాన మార్పిడి ఇవాల్టి ప్రపంచం మీద ఎలాంటి ముద్ర వేసిందో మీరు మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఈ మూలపత్రాల విశ్లేషణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన పాఠంతో మళ్ళీ కలుద్దాం.